బోనాల జాతర అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది శివశక్తులు, జోగినీలు, దాంతోపాటు పోతురాజులు. మరి అలాంటి వారే ఈ రోజు మాకు అవమానం జరిగింది అంటూ మీడియా ముందుకు వచ్చారు. మరి ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎట్లాంటి అవమానం జరిగింది, అసలు వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు వచ్చారు, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని వాళ్ళు ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. మరి మనతో పాటు జోగిని శ్యామల గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. వాళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకు ఎప్పుడు కూడా ఏ సంవత్సరము మహంకాళి బోనం బైకట్ చేయని వారు ఈసారి మహంకాళి అమ్మవారికి మేము బోనాలు చేయమంటూ బైకట్ చేశారు. ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుందాము. సమీక్ష పెట్టి ఒక ఖచ్చితమైన ఏర్పాట్లు చేస్తారని ఇప్పుడు ఇంత మేము స్టెప్ తీసుకోవడం జరిగింది. శ్యామలి గారు చెప్పండి, ఎప్పుడు కూడా మహంకాళి బోనాలు అనేది ఎప్పుడు బైకట్ చేయలేదు. సో ఎందుకు ఈసారి బైకట్ చేశారు? ఎప్పుడు కూడా మీకు సమస్యలు అనేవి ఉంటూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు, కానీ ఏనాడు మీడియా ముందుకు వచ్చి మాకు సమస్య ఉంది అని చెప్పలేదు. ఎందుకు ఈసారి మీడియా ముందుకు వచ్చి మరీ చెప్తా ఉన్నారు? సమస్యలు ఏంటంటే మేము చాలా ఏళ్ళుగా సమస్యలు గొడవ పడుతున్నాము. గత ప్రభుత్వాలు కొంతమంది సమస్యలు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పిలిపించి కొన్ని ఏర్పాట్లు చేసి మాకు ఏం కావాలి అనేది కొన్ని వసతులు కొంతవరకు చేయగలిగారు. సో నేను అదే అంటున్నాను, కొంతవరకు చేసిన వాళ్ళల్లో అది అట్లీస్ట్ వాళ్ళని ఇనిషియేట్ తీసుకొని కొంతవరకు చేయగలిగారు. అందుకే మేము చేసాం. చిన్న ఇబ్బందులు ఉన్నా చూసి చూడనట్టు ఎలాగో నడిపించుకుపోయాం. కానీ ఇప్పుడు ఏంటంటే దారుణంగా ఒక పోతరాజును కొట్టడం ఏంటండి, శివశక్తులు. మీరు మళ్ళీ దీన్ని వక్రీకరించి కొంతమంది వాళ్ళు కూడా దీంట్లో డిస్ప్యూట్ చేసి ట్రాన్స్జెండర్స్ మీ శివశక్తులు ట్రాన్స్జెండర్ ఒకటి కాదు, శివశక్తులు ట్రాన్స్జెండర్స్ వేరు, శివశక్తులు బోనాల మీదనే ఆధారపడ్డ వాళ్ళని గ్రహించండి, మీరు వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వండి. ట్రాన్స్జెండర్స్ గురించి నేను మాట్లాడట్లేదు, శివశక్తుల గురించి మాట్లాడాను. కానీ కొంతమంది అట్లా వాళ్ళు కూడా వెనకబడి ఉంటారు కాబట్టి ఏదైనా సపోర్ట్ చేస్తాం, కానీ దౌర్జన్యాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి ట్రాన్స్జెండర్స్ వెళ్ళి అడిగి వాళ్ళ జీవన భృతికి అడిగి గొడవ పడతారంటారు, దౌర్జన్యంగా లాక్కుంటారంటారు. అది మా సబ్జెక్ట్ కాదు. మమ్మల్ని ఎలా పిలుస్తారంటే, మమ్మల్ని ఇంటికి వచ్చి పసుపు బొట్టు పెట్టి మా ఇంటికి రమ్మని ఆహ్వానించి చీర సారే పెట్టి వాళ్ళ కడప కడిగించుకొని వాళ్ళ ఇంటికి దిష్టి తీయించుకొని ఒక కొబ్బరికాయ కొట్టించుకొని మమ్మల్ని పంపిస్తారు. సో వ్యత్యాసం చాలా ఉంది. దౌర్జన్యానికి ఇష్టపూర్వకంగా ఇచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇది గుర్తించాలి, శివశక్తుల బోనాలు తెచ్చే వాళ్ళని గుర్తించాలి అని నేను కోరుకుంటున్నాను. ముందుగా అంటే బోనాలు అనగానే మన అందరికీ గుర్తొచ్చేది శివశక్తులు కావచ్చు, పోతరాజులు కావచ్చు, వీళ్ళుంటేనే బోనాల పండుగ కన్నుల విందుగా జరుగుతుందని అంటూ ఉంటారు. సో మరి ఈసారి బోనాల పండుగ అత్యంత వైభవంగా చేస్తామని చెప్పేసి ఎన్నో సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. సో వేటికి కూడా మిమ్మల్ని ఆహ్వానించలేదా? మీరు ఒక్కసారి కూడా వెళ్ళి మంత్రివారు కావచ్చు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కావచ్చు, కలవలేదా మీ సమస్యల గురించి? మేము సమస్యలు మాట్లాడుకోవాలనుకునేది వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడి వెళ్ళిపోయారు. నేను మాట్లాడతానంటే కూడా విన్నారు, ఏదో రాసుకున్నారు, కానీ మళ్ళీ యాజ్ యూజువల్ అదే జరిగింది. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, మీ శివశక్తులకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది అనౌన్స్ చేయలేదు. ఇట్లా ఎప్పుడు ఒకసారి సరేలే ఈసారి నడిపియండి అంటారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి పులి స్టాప్ పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నేను మంత్రి గారిని, కన్సర్న్ మినిస్టర్ గారిని, ఎండోమెంట్ మినిస్టర్ గారిని నేను మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి సమీక్షించండి, అక్కడ ఏర్పాట్లను సమీక్షించండి అని చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా ఏ మీటింగ్కి కూడా ఒక పోస్టర్స్ రిలీజ్ చేసినవి కానీ లేకపోతే ఇంకా వేరే మీటింగ్స్లలో కానీ అందులో ఎక్కడ కూడా శివశక్తుల ప్రాధాన్యత ఇచ్చే మాటలు ఎక్కడా మాట్లాడలేదు. సో ముఖ్యంగా ఈసారి మహంకాళి జాతర బోనాలను మేము బైకట్ చేస్తున్నామని చెప్పారు. సో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూ కూడా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. మీరు బోనాలు చేసేదే రాష్ట్రం బాగుండాలని, ప్రజలు బాగుండాలని, మరి ఈసారి ఎందుకు బైకట్ చేస్తూ ఉన్నారు? బైకట్ చేస్తానంటే మేము కొట్లాడి అలసిపోయామమ్మా. ఈ ప్రభుత్వాలని మేము అడిగేది డబ్బులు అడగట్లేదు, మా డిమాండ్స్ అడగట్లేదు, మాకు అది కావాలి ఇది కావాలి అనట్లేదు. గుళ్ళల్లోకి పోనివ్వండి. గుళ్ళల్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవప్రదంగా, మాకు ఇన్సల్టింగ్గా కాకుండా ఏదో చిన్న చూపు, చీత్కారమైన చూపుతో ఏంది బోనమా, నడు అటువో ఇటువో ఇట్లా మాట్లాడతారు మాటలు. అట్లా కాకుండా మాకు ఒక గౌరవాన్ని ఇచ్చి ఆ బోనం తీసుకెళ్లేటప్పుడు మాకు ఒక పద్ధతి, అది గౌరవాన్ని ఇవ్వండి అని చెప్తున్నాం. వాళ్ళు దాన్ని ఆలోచించకుండా బైకౌట్ చేస్తున్నామంటే మా బాధ, మా ఆవేదన, మా ఘోష వాళ్ళకి అర్థం కావాలి. మీరు అన్నంత ఈజీ కాదు బైకౌట్ చేయడం. మాకు తెలుసు, మా గుండెల్లో ఇక్కడ ఉన్న శివశక్తులు అందరి మనసుల్లో ఎంత ఆవేదన, ఎంత ఆక్రోధన, ఎంత ఉసురుమంటున్నారో ప్రతి ఒక్కరు. అయ్యో మేము బోనం చెయ్యమా ఈ సంవత్సరం అని బాధపడుతున్నాం. కానీ తప్పదు, మేము కూడా ఇలా నిర్ణయించుకుంటేనే ప్రభుత్వం దిగొస్తుందని నిర్ణయించుకున్నాం. మేమందరం కమిటీ వాళ్ళం మాట్లాడుకున్నాం కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. మెయిన్గా అంటే బోనము అనేది చేయకపోతే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని అంటారు కదా. సో మీరు రాష్ట్రం కోసమే బోనం చేస్తామని అంటున్నారు కదా, మరి అరిష్టం జరగదా ఇప్పుడు?
అరిష్టం జరుగుతుంది అన్నప్పుడు మరి రాజ్యాన్ని నడిపించే రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు సమీక్షించాలి. ఆ రాజు రాజ్యాధికారాన్ని నడిపించే ఎవరైతే సోకాల్డ్ పెత్తందారులు ఉంటారో వాళ్ళు సమీక్షించి ఇది మంచిది కాదు, జోగోళ్ళ ఉసురు మంచిది కాదు, జోగినీలు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని ఒకసారి ఆలోచించి ఒక్కసారి చూపుతో ఉండి ఒక మెట్టు వాళ్ళని దిగమనట్లేదు. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఒక మాట వాళ్ళ అఫీషియల్ అనౌన్స్ ఇవ్వమనండి, మీకేం ఇబ్బందులు ఉండవు, మీరు రండి బోనాలు తీసుకున్న అనమనండి. మేము చేయను అంటున్నామా? మేము చేస్తామంటున్నాం. కానీ అడుక్కోవడం ఏందండి? లైన్ దగ్గర నిల్చొని గంటలు నిలబడి గేట్ ఓపెన్ చేయండి, మేము బోనం ఎక్కిస్తాము, గేట్ ఓపెన్ ఏంటిది? ఆ బోనం ఎవరి మీదనైనా పడితే, ఆ దీపం ఎవరి మీదనైనా పడి ఎవరికన్నా అపశృతి జరిగితే అప్పుడు ఎవరిని అంటారు? మీరు మమ్మల్ని అంటారు కదా. కాబట్టి ఆలోచించండి అంటున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, బోనాలకు సంబంధించి కూడా శివశక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ప్రభుత్వం వాళ్ళని అవమానించిందని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయలేదని వాళ్ళు ఈసారి మహంకాళి బోనాలను అయితే బైకట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.